నేను ఏం తప్పు చేశానని ఎమ్మెల్యే దగ్గుపాటి నన్ను జైలుకు పంపిస్తారో సమాధానం చెప్పాలని మాజీ మేయర్ వసీం ప్రశ్నించారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలన్నారు. ఆయన ఎప్పుడు ఎక్కడుంటారో తెలియదు, కానీ చంద్రబాబుకు కష్టం వచ్చిందంటే చాలు రాష్ట్రంలో వాలిపోతూ ఉంటారు. ఒక తల్లి తన కొడుకు కనిపించక కనీసం బూడిదైనా ఇవ్వండని వేడుకుంటోందంటే అవన్నీ పవన్ కళ్యాణ్కు కనిపించవన్నారు. ఆయన అసందర్భంగా వచ్చి వైసీపీ గుండాల నార తీస్తా అవి ఇవి అంటూ ఉంటే చిన్నపిల్లలు సైతం నవ్వుకుంటున్నారన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, పోలీసుల ద్వారా వేధించడం వంటివి చేస్తూ ఉంటారన్నారు. అనంతపురంలో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉన్నాయని, ప్రభుత్వ పనితీరుని మేము ప్రశ్నిస్తే నన్ను జైలుకు పంపుతానంటూ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారన్నారు. షాడో ఎమ్మెల్యేగా చలామణి అయిన వ్యక్తి జైలుకు ఎందుకు వెళ్లాడు? మీ సమీప బంధువులు కొన్ని రోజులు కనిపించకుండా ఎందుకు పోయారు? నీ చుట్టూ ఉన్నవారు ఎందుకు కనిపించకుండా పోయారో మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా అంటూ వసీం ఘాటుగా స్పందించారు. తప్పులు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు చేస్తున్న మీకే అంతుంటే ఏ తప్పు చేయని మాకెంత ఉండాలని వసీం అన్నారు. అదేవిధంగా నేను మేయర్గా ఉన్నప్పుడు, నేను అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు నిన్ను మేయర్గా దించేస్తా అని చెప్పేసి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. మరి మేయర్గా అయిపోయినాక నిన్ను జైలు పంపిస్తానని చెప్పడం జరుగుతుంది. ఆయన అంటే చట్టం కూడా వీరి చేతుల్లోనే వీళ్ళు చూసుకుంటున్నారని చెప్పేసి కూడా నాకు అర్థం కాని పరిస్థితి. పోలీసులను అడ్డుకు పెట్టుకొని భయపడేలా, బెదిరించాలా, మేము ఏం చేసినా చెల్లుతుందని చెప్పేసి వీళ్ళు వ్యవహరిస్తున్న విధం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఏమంటాడు, బెదిరించే విధంగా చేస్తున్నారు. అప్పట్లో ఏమో నన్ను మేయర్గా దింపేస్తా అంటాడు, ఇప్పుడేమో నన్ను జైలు పంపిస్తా అంటాడు. అయ్యా, ఏం తప్పు చేసినారని నన్ను మీరు జైలు పంపిస్తారు? నేనేమైనా దందాలు చేసినారా మీరు జైలు పంపించడానికి? లేక నేనేమైనా దాడులు చేసినానా మీరు నన్ను జైలు పంపించడానికి చెప్పండి? లేదా నేనేమైనా భూ కబ్జాలు చేసినానా నన్ను జైలుకి ఏమైనా పంపించడానికి మీరు? లేదు నేనేమన్నా డబుల్ రిజిస్ట్రేషన్ చేసినానా జైలు పంపించడానికి మీరు? లేక నేనేమన్నా ఫేక్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసినానని మీరు నన్ను ఏమైనా జైలు పంపిస్తారా? లేకపోతే నేనేమైనా రౌడీలను ప్రోత్సహిస్తున్నా అని చెప్పేసి నన్ను జైలు పంపిస్తారా? ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అంటే ఏం తప్పు చేసినానే మీరు జైలు పంపిస్తారని చెప్పి బెదిరించడానికి మీరు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాని పరిస్థితి. ఏదైతే మీకు మీ ఆత్మగా చలామణి అయిన షాడో ఎమ్మెల్యేగా మీరు చెప్పుకునే ఆయన ఈ మధ్యకాలంలో జైలుపై వచ్చిన విషయం ప్రజలందరికీ తెలియదు అనుకుంటారా? మీరు చెప్తారా, లేకపోతే నన్ను బహిరంగ చెప్పమంటారా? చెప్పండి. లేకుంటే మీ చుట్టూ ఉన్న కొంతమంది ఈ మధ్యకాలంలో జైలుపై వచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు, అది కూడా మీరు చెప్తారా, లేకపోతే నన్ను బహిరంగ చెప్పమంటారు ఎందుకు వచ్చిందో? అదేవిధంగా మీ సమీప బంధువులు ఈ మధ్యకాలంలో కొన్నాళ్ళు కనపడకుండా పోయినారు, అది కూడా వాళ్ళు ఎందుకు పోయినారో మీరు చెప్తారా, లేక నన్నే బహిరంగ చెప్పమంటారా? మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరు ఇన్ని తప్పులు చేసిన వాళ్ళే మీరు భయపడుకోకుండా మాట్లాడుతుంటే మా నుంచి ఒకవైపు నుంచి ఏ తప్పు లేకుండా మేమెందుకు భయపడాలా? నగరంలో కూడా ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయి కూడా మనం అందరూ కూడా చూసాం. ఈ 2 ఏళ్ల కాలంలో ఏ విధంగా అధ్వానమైన సంఘటనలు జరిగిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అక్రమ కేసులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, మాపైన దాడులు కావచ్చు, అనేకటువంటివి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా అనేక వంటివి కూడా మా పైన ఈరోజు కక్ష సాధింపుతో జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుస్తుంది. గతంలో మనం చూసుకుంటే మా ఎక్స్ కార్పొరేటర్ తనయుడుకి అరెస్ట్ చేసినారని చెప్పి మేము అందరం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ అతను ప్రశ్నించడానికి వెళ్తే ఎందుకు అరెస్ట్ చేసినారని చెప్పి కూడా అక్కడ కూడా మాకు అక్రమ కేసులు పెట్టి ఆ రోజు కేసులు పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. నేను మేయర్గా ఉన్నప్పుడు మా ఛాంబర్లోకి వచ్చి దౌర్జన్యంగా నా ఛాంబర్లో అంతా వచ్చి నా ఛాంబర్ అంతా కూడా
చిదంబరం చేసినా కూడా, చిందరమందరు చేసినా కూడా మేము పోయి కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసులు పెట్టరు. ఏదైతే సాయి కృష్ణ అని చెప్పేసి ఒక ఇష్యూ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఏ విధంగా సంచలనమైన విషయం కూడా మనందరూ ఒకసారి గమనించాలి. సరే, అన్ని రోజుల నుంచి ఇష్యూ జరుగుతోంది. వాళ్ళ తల్లిగారు అనేక సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళి నా కొడుకు ఏమైపోయినాడు అనేక సార్లు చెప్పినా కూడా పట్టించుకోపోవడం. ఆఖరిగామే నా కొడుకు చనిపోయింటే అతని బూడిదన ఏమండి అని చెప్పిందంటే ఎంత అసలు ప్రజల్లో ఎంత ఆవేదన కలిగిన విషయం కూడా ప్రజలను ఒకసారి గమనించాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విజయలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మీకు అండగా ఉంటానని చెప్పి రావడంతో ఆ మరుసటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆమెని పిలిపించుకోవడం, తర్వాత సిట్ ఎంక్వైరీ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వైసీపీ గుండాలు తొక్కి నార తీస్తానని చెప్పేసి ఒక డిప్యూటీ సీఎంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఆయన ఏమైనా సినిమా షూటింగ్ ఏమైనా వచ్చినారా, ఏమైనా ఇంకా ఆయన రియల్ లైఫ్లో ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ప్రజాక్షేత్రంలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒక బాధ్యత గల హోదాలో ఉండే వ్యక్తి ఈరోజు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారో విషయం కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఇక్కడంతా మేము కూర్చున్నాం, మేమంతా ఏమైనా గుండాలమా? తొక్కి నార తీస్తామంటున్నారు. ఆయన తొక్కి వల్ల నార తీస్తారంట. సినిమాల్లో షూటింగ్లో అయితే బాగుంటుంది ఇదంతా కూడా. ఏదో రియల్ లైఫ్లో మాట్లాడుతుంటే చిన్నపిల్లోళ్ళు కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది.